ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. కోడుమూరులో 3 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు బాబు. వేదవతి ఆర్డీఎస్ గండ్రేవుల ఎల్ఎల్సీ బైపాస్ కెనాల్ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు పైలాన్ను కూడా ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. కాంగ్రెస్ తో గల దశాబ్దాల బంధాన్ని తెంచుకున్న టీడీపీ చేరబోతోంది. కోట్ల కుటుంబం ఇవాళ తన కుటుంబ సభ్యులు అనుచర వర్గంతో కలిసి టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. కోడుమూరులో జరగనున్న బహిరంగ సభకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కోట్ల టీడీపీలో చేరబోతున్నారు. సూర్యప్రకాష్ రెడ్డితో పాటు ఆయన భార్య డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కొడుకు కోట్ల రాఘవేందర్ రెడ్డి, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మదన్ గోపాల్ టీడీపీలో చేరబోతున్నారు. అలాగే కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కసాగర లక్ష్మీరెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, కీలక నాయకులు ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. గౌరు చరితారెడ్డి ఆమె భర్త వెంకటరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు గౌరు చరితారెడ్డి. జగన్ తనకు అన్యాయం చేయరని అనుకున్నామని, కానీ తన నమ్మకం వమ్మైందని అన్నారు గౌరు. ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబును గౌరు చరిత కలుస్తారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో చర్చించినట్టు తెలిపిన ఆమె 9న టీడీపీలో చేరతామంటున్నారు. ఒకవేళ టీడీపీ కూడా టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తామంటున్నారు చరిత. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ ప్రజలకు అబద్దాలు చెబుతున్నారని టీడీపీ అధినేతపై పరోక్షంగా విమర్శలు చేశారు మోడీ. విశాఖ సభకు హాజరైన ప్రధాని చంద్రబాబు లోకేష్ కోసమే పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రజల కోసం కాదని సెటైర్లు వేశారు. एक वजूद को बचाने के लिए, अपने भ्रष्ट आचरण को छुपाने के लिए दिन रात आंध्र की जनता के सामने लगातार झूठ पे झूठ बोल रहे हैं। ये वही है जो आंध्र के बेटे बेटियों को आगे बढ़ाने के बजाय अपने बेटे बेटियों को स्थापित करने में जुटे। మహాకూటమికి ఎజెండానే లేదని విమర్శించారు ప్రధాని మోడీ. పార్టీలన్నీ కలిసి కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. బలమైన ప్రభుత్వం ఉంటే ఎంత లాభం ఉంటుందో దేశం చూసిందని, ప్రతిపక్షాల ఆటలు సాగవని ధీమా వ్యక్తం చేశారు మోడీ. महामिलावट का ये खेल अब देश पूरी तरह समझ गया है। ये लोग मिलकर देश को एक मजबूर सरकार देने की कोशिश कर रहे हैं, लेकिन मजबूर सरकार का उनका ये प्रयास कभी कामयाब नहीं हो सकता, क्योंकि देश आज मजबूत सरकार के काम को अनुभव कर। విశాఖపట్నంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మోడీ చెప్పారు. ఎయిర్పోర్ట్ స్థాయి పెంపు, జాతీయ రహదారి విస్తరణ, ఐఐఎం ఏర్పాటును ప్రస్తావించారు. ఇండియన్ పెట్రోలియం వర్సిటీతో పాటు స్టీల్ ప్లాంట్ విస్తరణ, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్, ఆయిల్ రిజర్వ్ ఫెసిలిటీ నిర్మాణం కూడా విశాఖ గతిని మార్చేవని చెప్పారు మోడీ. विशाखापट्टनम के एयरपोर्ट को अंतर्राष्ट्रीय स्तर का बनाना हो या फिर 6 लेन का नेशनल हाईवे बनाना हो, आईआईएम की शुरुआत हो या फिर इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी, सोसाइटी फॉर अप्लाइड माइक्रोवेव इलेक्ट्रॉनिक इंजीनियरिंग एंड रिसर्च यानी समीर की स्थापना हो, या फिर ईएसआईसी सुपर स्पेशलिटी अस्पताल हो, मल्टी मॉडल लॉजिस्टिक हब हो,
या फिर स्टील प्लांट का विस्तारीकरण हो, रिफाइनरी का आधुनिकीकरण हो या फिर ऑयल रिजर्व फैसिलिटी का निर्माण हो, आपके शहर के विकास के लिए, आपके शहर को स्मार्ट बनाने के लिए सैकड़ों करोड़ के प्रोजेक्ट्स इस पर तेज गति से काम चल रहा है। ये दिखाता है कि आपका ये प्रधान सेवक पूरे समर्पण से विशाखापट्टनम को स्मार्ट बनाने और आंध्र प्रदेश के विकास को गति देने में जुटा है। యూటర్న్లు తీసుకోవడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరన్నారు ప్రధాని మోడీ. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మోడీని బూచిగా చూపిస్తున్నారని మండిపడ్డారాయన. తెలుగు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీతో జతకట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారని మోడీ ప్రశ్నించారు. తమ ఎజెండా ఏంటో చెప్పకుండా మోడీని దించడమే ఎజెండాగా పనిచేస్తున్నారని ఆరోపించారు ప్రధాని. हर कुछ समय यू टर्न लेने में माहिर यहां के नेता ने पूरी ईमानदारी के साथ आपको दिया वचन निभाया होता तो आज उनको मोदी के ऊपर अपनी नाकामी का ठीकरा फोड़ने की आवश्यकता नहीं पड़ती। सोचिए, आज वो ऐसे लोगों के सामने गुहार लगाते नजर आते हैं जिन्होंने तेलुगु अस्मिता को रौंदने में कोई कसर नहीं छोड़ी। भाइयों और बहनों, आंध्र प्रदेश के लिए वो क्या करेंगे, देश के लिए उनके पास क्या एजेंडा है, ये बताने के बजाय वो मोदी को हटाने का ही शोर मचा रहे हैं। మోడీని గద్దెదించాలని ప్రతిపక్షాలు కూటమి కట్టాయని ప్రధాని ఆరోపించారు. పేదలు, మధ్యతరగతి, దళితుల జీవితాల్లో వస్తున్న మంచి మార్పులు చూసి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారాయన. దళారీలు, అవినీతి పరులపై మోడీ కఠినంగా ఉండడం వారికి నచ్చడం లేదన్నారు మోడీ. वो इसलिए हटाना चाहते हैं क्योंकि गरीब की, मध्यम वर्ग की, किसान की, दलित की, वंचित की, शोषित के जीवन में सकारात्मक बदलाव आ रहा है। मोदी को वो इसलिए हटाना चाहते हैं क्योंकि बिचौलियों, दलालों, भ्रष्टाचारियों के विरुद्ध सख्ती से मोदी कार्य। మోడీ రాక ఒక కుట్ర అని, విశాఖకు రైల్వే జోన్ను ఒక మాయా అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వాల్తేరు డివిజన్ను ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఆదాయాన్ని ఇతరులకు వెళ్లేలా మోడీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నా తనను తిట్టడానికి మోడీ విశాఖ వచ్చారని విమర్శించారు చంద్రబాబు. వరాహ లక్ష్మీ నరసింహుడు ఉన్న జన్మభూమి ఇది. విప్లవ యోధుడు అల్లూరి తిరిగాడిన భూమి ఇది. తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది. వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పోరాడింది, ఆ రోజు వీరోచితంగా ముందుకు పోయింది. బ్రిటిష్ వాళ్ళు చేసిన అన్యాయానికి తిరగబడ్డాడు, మన్నెవ వీరుడిగా మిగిలిపోయాడు. ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్క తెలుగు వాడిలో ఇప్పటికే ఉండి భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాం. ఇంకొక మాట అన్నాడు, విశాఖ యువతీ యువకుల ఆకాంక్షల నగరంగా భావిస్తారు, వారి కలలు నెరవేర్చడమే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కర్తవ్యం. నేను ఈరోజు ముందుకు దీనికోసం వచ్చాను. ఆయన చెప్పిన వార్త చూస్తే గొప్ప వార్త చెప్పాడు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మీకు ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. మనమేదో విమర్శిస్తున్నాను, మనం తప్పట్టాడు. తప్పకుండా విమర్శిస్తున్నాం. వాల్తేరు డివిజన్ ఉంది, వాల్తేరు డివిజన్ తీసుకుపోయి రాయగఢ్లో కలిపారు. వాల్తేరులో డివిజన్ కూడా లేదు, అక్కడ ఇది కలిపి ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వాల్తేరు కాకుండా మిగిలిన ప్రాంతాలు కలిపి మనకు జోన్ ఇచ్చారు. మీ ఆనందానికి రెండు కారణాలు ఉన్నాయి.
ఒకటి, దేశభక్తుడు అభినందన్ సురక్షితంగా భారతదేశానికి వచ్చాడు కాబట్టి మీరందరూ ఆనందంగా ఉన్నారు. దేశమంతా కూడా బ్రహ్మాండంగా జుబిలియంట్ గా ఉంది. గట్టిగా చెప్పాలి తమ్ముడు, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. తమ్ముళ్ళు, అభినందన్ను పాకిస్తాన్ బాధలు పెట్టినా, వ్యక్తిగతంగా హింసించిన, అవమానాలు పాలు చేసిన ఒక దేశభక్తుడుగా ఆయన చూపించిన చొరవ, ధైర్య సాహసాలు ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆదర్శం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈ సభ ద్వారా అందరం ఒక మహాదేశభక్తుడైనటువంటి అభినందన్ని 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరపున, భారతదేశంలో ఉండే ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అది దేశభక్తి అవునా కాదా? అది మనందరికీ గర్వకారణం అవునా కాదా? తమ్ముళ్ళు, అది మన దేశభక్తి. మన నరేంద్ర మోడీ గారి దేశభక్తి మీరు చూస్తే మనమందరం ఆనందంగా ఉన్నాం. ఒక అభినందన్ దేశానికి వచ్చాడని దేశమంతా గర్వపడుతూ, దేశమంతా వీక్షిస్తూ అనుక్షణం అతను రావాలి, అతనికి మన అభినందన తెలియజేయాలి, అతని దేశభక్తితో మనం పులకించాలని మనం ఆలోచిస్తా ఉంటే, నరేంద్ర మోడీ గారు మాత్రం విశాఖపట్నానికి వచ్చి నల్ల జెండాలతో స్వాగతం తీసుకునే పరిస్థితికి వచ్చాడంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ కు అసమ్మతి సెగ తగిలింది. నరసాపురం మండలం ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే టికెట్ను మొడియం శ్రీనివాస్ కు కాకుండా కొత్త వారికి కేటాయించాలని తీర్మానించారు. చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ అధినేత చంద్రబాబు. చలమలశెట్టి సునీల్తో పాటు ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలను చిత్తుగా ఓడించాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఏపీలో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు ఆయన. రాబోయే రోజుల్లో కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు బాబు. కసిగా ఉన్నారు. ఎంత ఆవేశంతో ఉన్నారంటే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, కుట్ర చేసే బీజేపీని, కుట్రదారులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ చిత్తుగా ఓడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. తమలో ఈరోజు మన ఒక చారిత్రక అవసరం, ఒక హిస్టారికల్ నెసెసిటీ. 5 సంవత్సరాలకు మునుపు ఇదే రోజున ఆ రోజు విభజన చట్టం యొక్క గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. భారతదేశ అధ్యక్షులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజునే సంతకాలు పెట్టారు. 5 సంవత్సరాలు అయింది. ఆ రోజు మనం కూడా ఆలోచించాం, తెలుగు జాతి కోసం రాజీపడి ఆ రోజు పొత్తు పెట్టుకుంటే నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మొత్తం 5 ఖాళీలకు 5 నామినేషన్లు దాఖలవడంతో అభ్యర్థులు ఏకగ్రీవమైనట్టుగా ఈసీ ప్రకటించింది. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడుతో పాటు వైసీపీకి చెందిన జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఛార్జీలు చెల్లించకుండానే దూసుకు వెళ్లొచ్చు. 20 కంటే ఎక్కువ వాహనాలు ఒకటే టోల్ వరుసలో నిరీక్షిస్తుంటే ఈ నిబంధన వర్తింపు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అమలు కానుంది. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని టోల్ ఛార్జీలను వసూలు చేసే సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముంబై, నాగ్పూర్, వరంగల్, విజయవాడ, బెంగళూరు హైవే వెళ్లే జాతీయ రహదారులతో ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేయడంతో వాహనాల రద్దీ పెరిగింది. రోజుకు సగటున 1,25,000 వాహనాలు వెళుతున్నాయి. పండుగలు, వరుస సెలవులు వస్తే టోల్ చెల్లింపు కేంద్రాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గంటల కొద్దీ టోల్ చెల్లింపు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని టోల్ రుసుములను వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలు అమలు కాలేదు. దీంతో టోల్ గేట్ వద్ద 20 కంటే ఎక్కువ వాహనాలు ఒకే వరుసలో ఉంటే ఛార్జీలు వసూలు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది హెచ్ఎండీఏ. హైదరాబాద్ లో ఒక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ మేడిపల్లికి చెందిన ప్రదీప్ రెడ్డి హైదర్ నగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ హాస్టల్లో ఉంటున్నాడు. బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ప్రదీప్. నిన్న ఇంగ్లీష్ పరీక్ష రాసి హాస్టల్కి వచ్చాడు. తర్వాత ఏమైందో తెలియదు, ఫ్యాన్ కి ఉరి వేసుకున్నాడు. హాస్టల్ సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్ను మూశాడు ప్రదీప్. నిన్న ఇంటికి ఫోన్ చేసి సంతోషంగా మాట్లాడిన తమ కుమారుడు ఇవాళ ఎలా చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు. మంచిగానే ఉందమ్మా, నాకేం ప్రాబ్లం లేదని చెప్పిండు. ఇక అంతే. ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చినాక ఫోన్ చేస్తామ్మా అన్నట్టు ఫోన్ చేయలేదు. ఇక నిన్న 5 గంటలకు చేసిండు మాకైతే ఫోను చేసి మంచిగా ఉన్నమ్మా, ఏం స్ట్రెస్ పడతలేనని చెప్పిండు. అంతే. హాస్పిటల్కి సూర్య హాస్పిటల్కి పోతే మరి స్ట్రెస్ పడకుండా చదువు వస్తుందని చెప్పి అంతవరకే మాకు తెలుసు. మా అబ్బాయి స్ట్రెస్ పడుతుండు, ప్రాబ్లం ఉందని మాత్రం మాకు ఏనాడు చెప్పలేదు. చెప్పని మాట కూడా నేను చెప్తున్నాను, ఏనాడు చెప్పలేదు. మా కాలేజీ వాళ్ళ నుంచి నాకు స్ట్రెస్ ఉంది అది అని కూడా జైలర్స్ మంచిగా చూసుకుంటారు అమ్మ అని కూడా చెప్పిండు మాకు. మా అబ్బాయి అయితే జైలర్స్ అయితే చాలా బాగా చూసుకునేదంట. కానీ ఏమైంది అనేది మాత్రం మాకు మాత్రం డీటెయిల్డ్గా మాత్రం తెలియట్లేదు. ఇక అసలు మేము ఇంతవరకు ఇంక అబ్బాయితో కూడా పోవాలంటే మాకు మనసు చెప్తున్నాం కదా, ఏమైంది అనేది మాత్రం మాకు ఇంతవరకు తెలియట్లేదు. నిన్న సాయంత్రం 5 గంటలకు అయితే నేను మాట్లాడినప్పుడు మంచిగా ఉంది మమ్మీ, నేను మంచిగానే ఉన్నా, 10 రోజులలో వస్తాం మమ్మీ అని చెప్పిండు. 4 రోజులు సెలవులు ఇస్తారు, మళ్ళీ పెడతారు మమ్మీ అని చెప్పిండు. అంతే చెప్పిండు. అధిక పన్నులు వసూలు చేస్తున్న దుబ్బాక మున్సిపాలిటీని రద్దు చేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. చాలీచాలని ఆదాయంతో బీడీ కార్మికుల జీవితం వెళ్లదీస్తుంటే పన్నులు భారం మోపడం ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించని దుబ్బాక మున్సిపాలిటీకి వెంటనే ఎన్నికలు జరిపించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్న ఒక టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అడ్డంగా బుక్ అయిపోయాడు. టమాటా క్రేట్లతో వెళుతున్న మినీ లారీని తిరుపతి ఈస్ట్ పోలీసులు తనిఖీ చేశారు. అందులో 21 ఎర్రచందనం దొంగలు లభించాయి. ఆ లారీతో 2 స్మగ్లర్లతో పాటు శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సోమశేఖర్ కూడా ఉన్నారు. దీంతో టాస్క్ ఫోర్స్ ఎస్ఐతో పాటు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అంతకుముందు వాఘా సరిహద్దు వద్ద అభినందన్ ను భారత్కు అప్పగించారు పాకిస్తాన్ అధికారులు. లాహోర్ నుంచి రోడ్డు మార్గంలో అభినందన్ తీసుకొచ్చారు. సరిహద్దు వద్ద ఆయనకు భారత వాయుసేన ఘన స్వాగతం పలికింది. అక్కడి నుంచి అభినందన్ ను నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయబోతున్నారు. ఇమిగ్రేషన్ ప్రక్రియ కారణంగా అప్పగింత ఆలస్యమైంది. వింగ్ కమాండర్ అభినందన్ కు కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయన శరీరంలో పాక్ ఆర్మీ ఏవైనా బగ్ ని అమర్చిందా అనేది తెలుసుకోవడానికి స్కానింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అంతేకాదు ఆయన మానసిక పరిస్థితి, ఆలోచన విధానం ఏ విధంగా ఉందో పరిష్కరిస్తారు. అభినందన్ నుంచి సమాచారం రాబట్టడానికి శత్రుదేశం అతన్ని టార్చర్ చేసిందా అనే విషయానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తారు. ఇంకా ఏదైనా అవసరం అనిపిస్తే ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అధికారులు ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. సాధారణంగా ఐఏఎఫ్ అధికారిని ఐబీ, రా అధికారులు విచారించడానికి అనుమతి లేదు. కానీ క్లిష్టమైన కొన్ని కేసుల్లో మాత్రం ఈ విధంగా విచారణ చేయాల్సి ఉంటుంది.
ఎట్టకేలకు అభినందన్ ను పాక్ భారత్ కు అప్పగించింది. అయితే అభినందన్ విడుదల కోసం యావత్ దేశం 6 నుంచి 8 గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఆలస్యమైందనే దానికి ఎవరూ స్పష్టమైన కారణం చెప్పడం లేదు. ఇండియా పాకిస్తాన్ ను కారణం అడగలేదని, పాకిస్తాన్ కూడా చెప్పలేదని తెలుస్తోంది. ఇస్లామాబాద్ నుంచి వాగాకి రోడ్డు మార్గంలో రావడం వల్లే ఆలస్యమై ఉండొచ్చని భారత అధికారులు భావిస్తున్నారు. పుల్వామా దాడితో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ దోషిగా తేలిందన్నారు భారత విదేశాంగ మంత్రి సుష్మా. ఉగ్రవాదం పేట్రేగిపోతోందని, దాన్ని నిలువరించడానికి అన్ని దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారామె. ప్రపంచ దేశాలకు శాంతికి దారి చూపే మార్గంగా భారత్ ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదం కారణంగా ఎన్నో దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓఐసీ చేసే పోరాటానికి భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. మానవత్వాన్ని కాపాడాలనుకుంటే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం నిలిపివేయాలి అన్నారు సుష్మా. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాకతో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసీ నిర్వహించిన విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత, సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకోవడంతో పాక్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఖురేషీ సమావేశానికి రాలేదు. దుబాయ్లో జరుగుతున్న ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఉగ్రవాద శిబిరాలపై ఏరియర్ స్ట్రైక్ చేసిన పాకిస్తాన్ కు బుద్ధి రావడం లేదు. మరొక వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, మరోవైపు సరిహద్దులో జనావాసాలే లక్ష్యంగా కాల్పులకు దిగుతోంది పాకిస్తాన్. నిన్న పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో పూంచ్ సెక్టార్లో 3 భారత పౌరులు చనిపోయారు. అలాగే యూరీ సెక్టార్లో ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోయినట్టు నటించిన ఓ ఉగ్రవాది భద్రతా బలగాలు దగ్గరకు రాగానే విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 4 అధికారులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుప్వారాలోని హంద్వారాలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో కొంతమంది గాయపడ్డారు. కొంతమంది చనిపోయారు. మృతదేహాలు స్వాధీనం చేసుకోవడానికి కొంతమంది సిబ్బంది వెళ్లారు. అయితే అప్పటి వరకు చనిపోయినట్టు నటించిన ఉగ్రవాది భద్రతా సిబ్బంది తన వద్దకు రావడాన్ని అదే అదునుగా భావించి కాల్పులకు తెగబడ్డాడు. చనిపోయిన 4 ఒకరు సిఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జమ్మూ కశ్మీర్ పోలీసు అధికారులు కాగా ఒక ఆర్మీ జవాన్ ఉన్నారు. మరో 5 భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే ఎన్కౌంటర్ జరిగే ప్రదేశానికి సమీపంలో ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. దీంతో కాల్పులు జరపడంతో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. టీ20 సిరీస్ ను చేజార్చుకున్న కోహ్లీ సేన వన్డేలో సిరీస్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. బలాబలాలు పరీక్షించుకోవడానికి, జట్టు కూర్పును సరిచేసుకోవడానికి భారత్ కి ఇది చివరి అవకాశం. ఉప్పల్ స్టేడియంలో విజయం ఎవరిని? చెన్నైలో కెప్టెన్ మార్వెల్ సినిమా ప్రచార కార్యక్రమంలో తలుక్కుమన్నారు హీరోయిన్స్ కాజల్, తమన్నా, అక్కినేని సమంత, రకుల్ ప్రీత్ సింగ్. టెర్రరిజంపై యాంకర్ అడిగిన క్వశ్చన్స్ కు తమదైన స్టైల్లో ఆన్సర్ చేశారు ముద్దుకుమ్మలు. తమకే గనుక ఆసక్తి ఉంటే వరల్డ్ వ్యాప్తంగా టెర్రరిజం లేకుండా అంతం చేస్తామని సమాధానమిచ్చారు తమన్నా, రకుల్, సమంత. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన కాబోతున్న కెప్టెన్ మార్వెల్ మూవీ ప్రచారం కోసం చెన్నైలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. So one day, you wake up in the morning and you decide, you realize that you're Captain Marvel. What is the first thing you would do? Can we just say something? Yes. So basically, we were giving some bites outside, and the same question was asked. And we were in separate rooms, and we ended up giving the same answer, which we just got to know outside the door. Which is that if I actually woke up as Captain Marvel, looking at the state of affairs today in the country, I would ambush all the terrorist groups. I would just finish and then fly away at a speed which nobody knows where I've gone, and 6 times faster, and it's all gone. Nobody knows who's Oh, I love the insults. Yeah, that much I know. So I like Marvel. I'm not as big a fan as you. Okay, we're done in one shot, boy. Ella terrorist you mudichidalam. Neenga rendu perume ava feel pandringa. I love that we said the same answer though. Okay, Tamanna, do you have a different answer? What would you do if you turn into Captain Marvel?
it's very funny. I used to watch a lot of chick flicks growing up. Although now I like action movies and superhero films. Now that I'm slightly older. But in the chick flicks, I used to see they used to keep talking about world peace. You know, that time it seemed very like, you know, it seemed very idealistic. அது ரொம்ப மெயின் ஸ்ட்ரீமா தோணுச்சு. ஆனாலும் இப்போ இந்த நேரத்துல அது ஆக்சுவலி எவ்வளவு முக்கியமோ. அண்ட் ரகுல் சொன்ன மாதிரி ஐ திங்க் ஒரு இந்தியனா நாங்க எல்லாரும் அதை தான் ஃபீல் ஆகுறோம். இந்த டெரரிஸ்ட் ஆக்டிவிட்டி வேர்ல்ட்ல நடக்க கூடாது. ஏன்னா வேர்ல்ட்ல எல்லாரும் நாங்க பீப்புள் தான், ஃபேமிலிஸோட இருக்கோம். எல்லாருக்கும் ஒரு வாழ்க்கை இருக்கு. அந்த வாழ்க்கையை நாசனம் பண்ணிட்டு இந்த மாதிரி ஆக்டிவிட்டிஸ் பண்றாங்க. ஸோ அது முடிச்சா ஸ்ட்ரென்த் நம்ம எல்லாருக்கும் வந்தா I think that's what Captain Marvel stands for also. And also the versatility that a woman has. She can be so many shades of, you know, can be strength, can be caring, can be loving, can have, you know, just multitasks effortlessly. So I think I would enjoy all those powers and use it in